అంటే లాభ నష్టాలు అసలు ఉండవని నేను అన్నాను. కానీ టీడీపీ జనసేన కలిసి ఉన్నట్లయితే అది ఒక బంధంగా ఉండేది. మంచిగా చెడు బీజేపీ విడిపోయి బీజేపీని కలుపుకోకుండా ఉన్నట్టయితే ఒక రకంగా ఉండేది, కొంచెం ఫైట్ కూడా ఉండేది. కానీ ఎప్పుడైతే బీజేపీని కలుపుకోవడానికి ఢిల్లీ వెళ్ళి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారో అప్పుడే సగం దెబ్బతిన్నారు. ఆ తర్వాత బీజేపీని కలిసిన తర్వాత తెలంగాణలో హైదరాబాద్ వచ్చి అమిత్ షా గారు ఏమన్నారు, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తున్నాం అన్నాడు. సిఏని ఇప్పుడు సమర్థించే దశకు వచ్చాడు చంద్రబాబు గారు. తర్వాత త్రిపుల్ తలాక్ని ఆ రోజుల్లో బిల్లుని తీసుకొస్తే బీజేపీని బండబూతులు తిట్టాడు చంద్రబాబు గారు. మరి ఇప్పుడు ఏమంటాడు, పైగా టెర్రరిస్టు మీకు అసలు ఓట్లు కూడా తీసేస్తాడని చెప్పి మైనారిటీలకి ముస్లింలు క్రిస్టియన్లు ఇటువంటి వాళ్ళకి ఓట్లు కూడా తీసేస్తాడని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఎట్లా ఉంచుతాడు? వాళ్ళు ఎన్డీఏ ఎజెండా ప్రకారం వెళ్లాల్సిందే కదా. ఎన్డీఏ ఎజెండా ప్రకారం వెళ్ళకపోతే నువ్వు దాంట్లో ఉండకూడదు. నాదే నీదే అంటే ఇంకెందుకు అసలు పొత్తెందుకు అంటే అవకాశవాది పొత్తే కదా. అంటే మేనిఫెస్టోలో ఎవరు మేనిఫెస్టోలో వాళ్ళు ఉన్నారు, అందరూ కామన్ మేనిఫెస్టో అంటున్నారు కదా. ఎవరు మేనిఫెస్టో పెట్టుకున్నా కూడా పరస్పర విరుద్ధంగా మేము ముస్లిం రిజర్వేషన్లకి అనుకూలం అని రాయమనండి టీడీపీ వాళ్ళని, అట్లాగే మేము ముస్లిం రిజర్వేషన్కి వ్యతిరేకమని వాళ్ళని రాయమని ఆల్రెడీ చెప్పేశారు కదా బీజేపీ వాళ్ళు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పాలి, ఎస్ బీజేపీ అట్లా చెబుతుంది కానీ మేము మాత్రం దానికి వ్యతిరేకం అని చెప్పమానండి, చెప్పట్లా. కాబట్టి కలిసి ఉన్నా కానీ మేనిఫెస్టోలో ఎవరు కూడా వాడదే, ఎవరు కూడా వాళ్ళది కాదు, ఎవరికి వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారు. అయితే జనానికి అర్థమైపోయింది. అందువల్ల ఇప్పుడు మైనారిటీలంతా బాగా ఎక్కువ శాతం దూరం అయిపోయారు. దూరం అయ్యేసరికి వీళ్ళకి ఇంకెక్కువ కంగారు పడిపోయి తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఓవరాల్గా ఈ పొత్తు వల్ల జనాలు అర్థం చేసుకొని దీనివల్ల ఏదైతే లాభం పొందుతారు అనుకుంటారో ఆ లాభం ఓటర్లు వీళ్ళకి అందనివ్వరని మీ సారాంశం. అందనివ్వకపోవడం కాదు, వీళ్ళకి తెలుసు ఆ విషయం. కానీ రాజకీయం కంటే కేసుల మీద ఎక్కువ భయంతో చంద్రబాబు గారు ఈ పొత్తుల కోసం వెళ్ళారని అనిపిస్తుంది. తర్వాత ఒక పక్క చంద్రబాబు నాయుడు ఆయన యాత్ర మొదలుపెట్టాడు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడు. వాళ్ళు ఏమంటున్నారంటే జనం లేరు, స్పందన లేదు, ఖాళీ అంతా అని చెప్పి ఒక పక్క అంటున్నారు. ఇంకో పక్కనేమో ఈయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆర్టీసీ బస్సులకి కోట్ల రూపాయలు పెడుతున్నారు, జనాలు రాబడుతున్నారు, ఇలా అవడం వల్ల మొత్తం అక్కడంతా చిన్నాభిన్నం అయిపోతుంది, ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు కదా. ఈ రెండు యాత్రల ప్రభావం జనంలో ఏ విధంగా ఉంది? యాత్రలు మీరు చూస్తున్నారు కదా, దాని స్పందన అంటే ఇక్కడ యాత్రలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకటి కనపడుతుంది. జగన్ గారి యాత్రకి స్పాంటేనియస్ రెస్పాన్స్ కనపడుతుంది. చంద్రబాబు గారి యాత్రలో ఆ స్పాంటేనిటీ తక్కువగా ఉంటుంది, అసలు ఉండదని అన్న కానీ చాలా తక్కువ ఉంటుంది. తప్పట్లు కొట్టండి అని ఆయన అడగాలి చంద్రబాబు గారు, జగన్ గారికి అడగక్కర్లేదు. వెంటనే మీరు సిద్ధమా అనగానే వెంటనే అవును అవును అని వాళ్ళు చెప్పటం, లేదంటే ఆయన ఏదన్నా ఒక డైలాగ్ వదిలి ఆపుతాడు, అక్కడ వెంటనే వాళ్ళు రిప్లై ఇచ్చేస్తారు. అంటే ఆ రకంగా ఇన్వాల్వ్మెంట్ అనేది, ఆ కమిట్మెంట్ ఎక్కువ కనపడుతుంది. వేరే ఆ స్ఫూర్తి ఇక్కడ తెలుగుదేశంలో తక్కువ ఉంది. రెండు, జగన్ గారు బస్సు యాత్ర పెట్టుకుని ఒక సిస్టమేటిక్గా వెళ్తుంటే జనం రోడ్ల అమ్మట కూడా ఎగబడుతున్నారు, అభిమానిస్తున్నారు, దండలేస్తున్నారు, కరచాలనం చేయడానికి, సెల్ఫీలు తీయడానికి పోటీ పడుతున్నారు. చంద్రబాబు గారితో అట్లా దిగరని నేను అన్నగాని, బట్ ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత నేను ఒకప్పుడు 82లో ఎన్టీ రామారావు గారి వెనకాల ఎట్లా జనం పడ్డారో, ఎట్లా వేలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారో, వేలాది మంది ఎట్లా రియాక్ట్ అయ్యారో, ఇప్పుడు జగన్ గారు కూడా ఆ రకమైనటువంటి రెస్పాన్స్ పొందుతున్నాడని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన తీసుకొచ్చిన పేదలు పెత్తందారులు అనేటువంటి కాన్సెప్ట్ అద్భుతంగా క్లిక్ అవుతుంది అనేది నాకు వస్తున్న సమాచారం. ఆ సమాచారం కనుక కరెక్ట్ అయితే ఆయన ఇక వేవ్ లాగా మారే అవకాశం కనపడతా ఉంది. మీరు ఇడుపులపాయ నుంచి ఇప్పుడు అనంతపురం జిల్లాలోకి వెళ్ళాడు కదా, ఎక్కడికన్నా వెళ్ళండి జనసందోహం, ఎక్కడికన్నా వెళ్ళండి రెస్పాన్స్, ఎక్కడికన్నా వెళ్ళండి ఆయన జనంతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే వాళ్ళలో కమిట్మెంట్ కనపడుతుంది. ఏదో మొహాటానికి నాయకుడిని మెప్పించడానికి కోసం చెప్పినట్లుగా అనిపించదు, కమిట్మెంట్ కనపడుతుంది. సో చంద్రబాబు గారు గతంలో 2019 ముందు పసుపు కుంకుమ అట్లాంటి ఇచ్చాడు. అప్పుడు ఊరికే ఎందుకో ఇస్తున్నాడులే, మనం ఎందుకో తీసుకుంటున్నాంలే అని ఉంది తప్ప, ఈయనకి ఏదో ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఇచ్చాడని ఉంది తప్ప ఆయన మీద అభిమానం చూపల జనం. అది ఎలక్షన్లో కూడా రిజల్ట్ చూపించింది. ఇంక్లూడింగ్ మంగళగిరిలోనే పెట్టి ఆ ప్రోగ్రాం ఇచ్చాడు, మంగళగిరిలోనే వాళ్ళ అబ్బాయి ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ గారు ఏం చేశాడు, 4-5 ఏళ్లుగా తను చెప్పినన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు, ఇన్స్పైట్ ఆఫ్ కరోనా ప్రాబ్లం ఫర్ 2 years. సో ఆ దాన్ని ప్రజలంతా కూడా ఎకనాలజీ. అయితే వ్యతిరేకత ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది వ్యతిరేకత. ఇప్పుడు వాళ్ళకి 40% ఓట్ షేర్ ఉంది కదా కిందసారి, లోకల్ బాడీస్ ఎలక్షన్ ప్రాతిపదిక తీసిన 25% ఓట్ షేర్ ఉన్నట్టే లెక్క కదా. సో వాళ్ళలో కొంతమంది ఓకల్ సెక్షన్ ఎక్కువ వాళ్ళకి, ఇక్కడేమో పూర్ సెక్షను విత్ నాయిస్నెస్ అంటే మాట్లాడకుండా పనిచేసేవాళ్ళు ఎక్కువ.
కామ్గా వాళ్ళు వెళ్ళి ఓట్లు వేసేస్తారు. ఆ ట్రెండ్ ఇప్పుడు అయినా కూడా ధైర్యంగా జగన్ గారి వెనకాల ఆ వర్గాలన్నీ తిరుగుతున్నాయి. వాళ్ళంతా చాలా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు. సో ఆ మార్పు కనపడుతుంది. అందువల్లే జగన్ మళ్ళీసారి గెలవటం తథ్యం అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అంటే ప్రభుత్వం డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు, బస్సులు వాడుతున్నారు, జనాలు మొబిలైజ్ చేస్తున్నారు. అవన్నీ దిక్కుమాలిన వార్తలండి. అయినాడు వాళ్ళు పనికిమాలిన వార్తలను రాస్తున్నారు. వీళ్ళకేమో బస్సులు ఇస్తేనేమో ఇంకేముంది జనానికి ఇబ్బంది వచ్చేసిందని రాస్తారు. అదే తెలుగుదేశానికి బస్సులు ఇవ్వలేదు అనుకోండి, అమ్మో ఇవ్వలేదు అన్యాయం అని రాస్తారు. ఇచ్చారనుకోండి మళ్ళీ తీసుకోవట్లా కావాలని నేను జనం రావట్లేదో ఏం పాడో 2500 బస్సులు బుక్ చేస్తే 1000 బస్సులు క్యాన్సిల్ 1500 బస్సులు క్యాన్సిల్ చేశారట. 1000 బస్సులే తీసుకున్నారట. ఎందుకో చెప్పానండి. అంటే వాళ్ళకి కూడా ఇచ్చారు కదా, ఇంక అధికార దుర్వినియోగం ఉంది. వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇవ్వకపోతే ఎవరికైనా డబ్బులకే కదా ఇచ్చేది. మరి ఇంక ఇప్పుడు దీంట్లో అధికార దుర్వినియోగం ఉంది, వీళ్ళకి ఇవ్వకపోతేనే కదా. ఇవన్నీ ఏదో పిచ్చి ఉసుపో కబుర్లు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ టీవీ వాళ్ళకేం పని పాట లేక ఏదో రకంగా జగన్ బదనాం చేయాలని ఒక దుష్ట సంకల్పంతో చేస్తున్న ప్రయత్నం చెప్తే ఇంకోటిగా మనం చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి 4000 పెన్షన్ ఇస్తానంటున్నాడు. సూపర్ 6 అనేది దానిపై చాలా విశ్వాసంగా ఆయన ప్రకటిస్తున్నాడు కదా, దాని ప్రభావం ఏమి ఓటర్లపై ఉండదంటారా? ఓటమి అసలు ఆయన ఎవరు నమ్మట్లేదండి. అది మేజర్ ఇష్యూ. ఏంటంటే ఆయన 2014లో ఇప్పుడు జగన్ గారికి మళ్ళీ జగన్ గారు ఏం చేస్తున్నాడు, అయ్యా ఇది చంద్రబాబు గారు ఇచ్చిన లెటరు, ఇగో వీటిలో ఈ రాసినవి ఇవి, రుణమాఫీ అన్నాడు, ఇంకోటి అన్నాడు చదివి ఇవి ఏమన్నా చేశారా అని అడుగుతున్నాడు. ఆయన జగన్ గారి మేనిఫెస్టో తీసుకెళ్ళి ఇవి చేశారా అని అడగమనండి. ఇది అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా అని అడగమనండి. చేయూత ఇస్తా అన్నాడు, ఇచ్చాడా అని ఏమంటారు, ఇచ్చారని చెబుతున్నారు. ఆ మధ్య నేను ఒక వీడియో చూశాను. లోకేష్ గారి మీటింగ్లో ఒక అతను ఇట్లాగే ఏమి రావట్లేదు అసలు ఏం చేయట్లేదంటే ఎవరు అడిగారు నీకు వచ్చిందంటే వచ్చింది సార్ అమ్మఒడి 15,000 అని. ఇది పోయింది. అట్లాగే కుప్పంలోనూ ఎక్కడో ఒక వెస్ట్ చిత్తూరు జిల్లా అనుకుంటా చంద్రబాబు గారి మీటింగ్లో ఒక అతను లేచి నేను పట్టా కోసం వెళ్తే నా భూమి ఆక్రమించేశారు సార్, పట్టా కోసం వెళ్తే డబ్బులు అడిగారు, డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు సార్, కబ్జా చేసేసారు. అవును తమ్ముడు నేను అదే చెబుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత కబ్జా అది అనగానే వాడేమన్నా అది కాదు సార్, అది మన ప్రభుత్వం జరిగింది 2017లో సార్ నా భూమి ఆక్రమించింది అన్నాడు. అప్పుడే వెంటనే మాట మార్చేసి కొంతమంది అధికారులు అట్లాగా ఉంటారు బాబు, మనం అప్పుడు చెప్పు ఉండాల్సింది అని ఇప్పుడు చెబుతున్నాను. అంటే నేను మీకు డిఫరెన్స్ కోసం చెబుతున్నాను. మరి జగన్ గారి సభలో ఏం చెబుతున్నారు, అయ్యా మీరు ఇచ్చిన నాకు పెన్షన్ వల్ల నేను బతికానని చెబుతున్నాడు, అయ్యా మీరు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల నేను ఇంగ్లీష్లో ఇంజనీరింగ్ చదివానని చెబుతున్నాడు, మీరు చెప్పిన ఇంగ్లీష్ మీడియం వల్ల నేను నా బతుకులు బాగుపడినాయని వాళ్ళ తల్లిదండ్రులు చెబుతున్నారు, అమ్మఒడి రావడం వల్ల నేను స్కూల్లో పంపిస్తున్నామని చెబుతున్నారు. అట్లా చంద్రబాబు గారి వల్ల మేము లాభపడ్డామని ఒక్క పేదవాడితో చెప్పించలేకపోతున్నారు కదా. మరి చెప్పించవచ్చు కదా ఆయన కూడా, ఎందుకు చెప్పించలేకపోతున్నారు?